నాకు సురేష్ గారికి ఉన్న సంబంధం చాలా ఉంది. దాదాపుగా 25-30 సంవత్సరాల సంబంధం. నా ఇంటికి 24 సంవత్సరాల క్రితం వచ్చి సూర్యనారాయణ గారు నాకు మీ ఇల్లు అద్దెకి కావాలన్నాడు. అట్లాగే తీసుకోండి అన్న. నాకు 2 ఫ్లోర్లు కావాలన్నాడు. దేనికన్నా ఒకటి ఫ్యామిలీకి ఒకటి పేపర్ పెడుతున్నా అన్నాడు. ఏం పేపర్ పెడతా అన్నా? సంతోషం పేపర్ పెడుతున్నా అన్నాడు. అప్పుడు పెట్టిన పేపర్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లా కంటిన్యూ అవుతానే ఉంది. ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి హీరో అక్కినే నాగేశ్వర సార్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి సౌత్ ఇండియా ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ పొగిడారు అయింది. నువ్వు ఎట్లా చేస్తున్నావు ఈ ఫంక్షన్లన్నీ ఒక్కడే పొదారేసుకుని చేస్తున్నావేంటి, నీ వల్ల ఎట్లా అవుతుందని అడిగారు. ఒకసారి అరవింద్ గారు కూడా ఇక్కడ చిరంజీవి గారు కూడా ఇందాక అన్నట్టుగా చూశారు. నేను నిజంగానే సినిమా ఫంక్షన్ చేయాలంటే హైదరాబాద్లో కొండేటి సురేష్ ఆయన తప్ప ఇంకెవరూ లేరు అనే బిరుదు మాత్రం వచ్చింది. కానీ మిగిలిన బిరుదులు ఈ చేసినందుకు నీకు ఏం వస్తుంది అనేది, నీకు ఎంత సంపాదిస్తావు అనేది మాత్రం పెద్ద కనపడతలా. చేస్తున్నావు, కష్టపడుతున్నావు. 24వ ఫంక్షన్ చేసావు. మరి ఇద్దరు అట్లాగే మా ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చాడు. ఆయన వైఫే, తర్వాత 2 పిల్లలు. పెద్ద అమ్మాయి డాక్టర్ చదువుతుంది, డాక్టర్ వచ్చింది వైజాగ్లో. హ్యాపీ. కుర్రాడు కూడా డిగ్రీ అయిపోయినట్టుంది ఇంజనీరింగ్గా. కష్టపడ్డాడు, పిల్లలను చదివించుకున్నాడు, పేపర్ బ్రహ్మాండంగా పైకి తీసుకొచ్చాడు, పిల్లలను పైకి తీసుకొచ్చాడు. కానీ ఎక్కడ కూడా ఫోకస్ అవ్వడు. ఎవరికి నేను ఎంత అని చెప్పి మీరు ఎన్నన్నా అనండి, ఏ తప్పు జరిగినా సరే మీ ఇంటికి వచ్చేస్తాడు, నవ్వుతో కూర్చుంటాడు. ఏంటంటే ఏమి లేదు, అక్కడ చిరునవ్వుతో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తాడు. ఆయనకి శత్రువులు లేరు. బ్రహ్మాండంగా ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ పనైనా కానీ నాకు ఈ పని కావాలండి అంటే ఎవరు కాదనేవాళ్ళు లేరు. సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.